నమ్మకం, విశ్వాసం. ఈ ప్రపంచం విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఈ సామెత మనందరం విన్నాం. అయితే ఈ చిన్న కథ ద్వారా విశ్వాసం యొక్క నిజమైన, ఖచ్చితమైన ఉదాహరణను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి ఒక జాతరలో ఒక కళాకారుడు 2 బహుళ అంతస్తుల భవనాల మధ్య కట్టబడిన తాడుపై పొడవాటి వెదురు కర్రను పట్టుకుని నడుస్తున్నాడు. తన కొడుకుని కూడా అతని భుజం మీద మోస్తున్నాడు. వందల వేల మంది ప్రజలు ఆశ్చర్యపోయి వారిని చూస్తున్నారు. స్థిరమైన అడుగులతో, బలమైన గాలితో పోరాడుతూ తనతో పాటు తన కొడుకు ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ కళాకారుడు దూరాన్ని అధిగమించాడు. అతను తాడును దాటినప్పుడు ప్రేక్షకులు ఆనందంతో, ఆశ్చర్యంతో గంతులు వేశారు. చప్పట్లు, ఈలలు కూడా వేశారు. ప్రజలు ఆ కళాకారుడి ఫోటోలను తీస్తున్నారు. అతనితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. అతనితో కరచాలనం చేశారు. కళాకారుడు మాట్లాడుతూ, నేను దీన్ని మళ్ళీ చేయగలనని మీరు నమ్ముతున్నారా అని ప్రేక్షకులను అడిగాడు. అవును, మీరు చేయగలరు అని జనం అరిచారు. అతను మళ్ళీ అడిగాడు, మీరు నిజంగా నమ్ముతున్నారా? అవును, మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రేక్షకులు ఉత్సాహంతో అరిచారు. గుంపులో నుండి ఒక స్వరం వినిపించింది. మీరు దానిని విజయవంతంగా పునరావృతం చేయగలరని మేము పందెం కూడా కాస్తాం అన్నారు. కళాకారుడు, మీకు పూర్తి విశ్వాసం ఉంది కదా? గుంపులోని వారు అవును ఉంది అన్నారు. అప్పుడు కళాకారుడు శాంతంగా, సరే, దయచేసి ఎవరైనా మీ బిడ్డను నాకు ఇవ్వండి. నేను అతనిని నా భుజంపై మోస్తూ తాడుపై నడుస్తాను అన్నాడు. కళాకారుడు ప్రేక్షకులతో ఈ మాటలు చెప్పగానే ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. కళాకారుడు చిరునవ్వు నవ్వి, భయపడ్డారా? ఒక్క క్షణం క్రితం నేను చేయగలనని మీ అందరికీ నాపై పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు ఏమైంది ఆ నమ్మకం? మీరు నన్ను నమ్ముతారు, కానీ మీకు నా మీద పూర్తి విశ్వాసం లేదు. రెండింటికి తేడా ఉంది అన్నాడు. ఈ కథ ద్వారా మనం నమ్మకం, విశ్వాసం మధ్య సూక్ష్మమైన తేడాను అర్థం చేసుకోవచ్చు. చాలామంది తమ మాస్టర్, గురువు, మార్గదర్శిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అంటారు. అయితే ఇది నిజంగా సంపూర్ణమైన విశ్వాసమేనా? మనం నిజంగా మన మాస్టర్ లేదా గురువు, మార్గదర్శిని అనుసరిస్తున్నట్లయితే మనలో ఇంత ఆందోళన, కోపం, ఉద్రిక్తత ఇంకా ఎందుకు ఉన్నాయి? ఒక చిన్న పిల్లవాడు తన తల్లి లేదా తండ్రితో ఉన్నప్పుడు అతనికి వారిపై పూర్తి విశ్వాసం ఉంటుంది కాబట్టి అతను ప్రతి క్షణం ఆనంద స్థితిలో ఉంటాడు. అదేవిధంగా మనకు పూర్తి విశ్వాసం ఉన్న మన మార్గదర్శి లేదా మాస్టర్ లేదా గురువుతో కలిసి ఉంటే మన ఆనందం ఎక్కడ ఉంటుంది? కొంచెం ఆలోచించండి. మీ లక్ష్యాలలో విజయం సాధించాలంటే సందేహాలను తొలగించుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం అవసరం.